హాయ్ హలో బ్రదర్స్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. మన సబ్స్క్రైబర్స్ చూసిన వెంటనే ఒక లైక్ వేసుకోండి బ్రదర్స్. కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే మహానుభావుడు మనకు ఇష్టమైన వ్యక్తి. కానీ ఈసారి మాత్రం చాలా చాలా పొరపాటుగా మాట్లాడారు గరికపాటి నరసింహారావు గారు. కానీ ఆయన కొన్ని మాటలు తప్పుగా మాట్లాడాడు. అందుకని ఆయన్ను పూర్తిగా తప్పు పట్టడం కాదు. ఈ వీడియోలో ఆయన గురించి మాట్లాడతాను. మంచిగానే మాట్లాడతాను. ఎందుకు అంటే ఆయన ఇన్ని సార్లు ఎప్పుడూ కూడా తప్పు మాట్లాడలేదు. ఈసారి తప్పుగా మాట్లాడారు. ఆయనకు ఎవరు చెప్పారో ఏంటో తెలియదు కానీ, ఎలా మాట్లాడాడో తెలియదు కానీ, అలా మాట్లాడడం మాత్రం చాలా తప్పు అని మాత్రం నాకు తెలుసు. గరికపాటి నరసింహారావు గారు అంటే ఆయన ఒక మంచి మాటలు చెప్పే ఒక వ్యక్తి, ఒక శక్తి అని ప్రతి ఒక్కరూ నమ్మే తెలుగు ప్రజలు. కానీ గరికపాటి గారు అత్యుత్సాహంతో మాట్లాడిన మాటలు ఈ రోజు నేను వాటిని విశ్లేషిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి బ్రదర్స్. లైక్. గరికపాటి నరసింహారావు గారు మాట్లాడుతూ, ఈ పిల్లలకు మధ్యాహ్నం భోజనం ఎందుకు, కోడిగుడ్డు ఎందుకు అని ఆయన మాట్లాడారు. ఒక మంచి చదువు చెప్పండి చాలు పిల్లలకు, మీరు ఇవేవి ఇవ్వకండి అని గరికపాటి నరసింహారావు గారు మాట్లాడారు. ఆయనంటే ప్రతి ఒక్కరికి గౌరవం ఉంది. కానీ ఈ 4 మాటలతో ఆ గౌరవం పోగొట్టుకున్నారు. అయినా సరే 4 మాటలు మాట్లాడారు తప్పుగా. ఆయన క్షమాపణ అడిగితే ఈ 4 మాటలు పోతాయి. కానీ ఈ 4 మాటలు చాలా పెద్ద తప్పు మాటలు. ఆయనను విమర్శించే అర్హత మనకు లేదు కానీ, ఆయన మాట్లాడిన మాటలకు మాత్రం మనము విశ్లేషిస్తాం బ్రదర్స్. మీకు నచ్చితే లైక్, షేర్. కోడిగుడ్డు భోజనము పెట్టకూడదు అని ఆ మహానుభావులు అన్నారు. కానీ అది చాలా పెద్ద తప్పు. గరికపాటి గారు, మీరు చెప్పింది డబ్బు ఉన్న వాళ్ళకు. డబ్బున్నవాడు ఏదైనా తీసుకోగలడు, ఏదైనా చేసుకోగలడు. ప్రభుత్వం ఇస్తోంది పేద పిల్లలకి. గవర్నమెంట్ లో చదువుతున్నారంటే వాళ్ళ పేద పరిస్థితి అర్థం చేసుకోవాలి. వాళ్లకు టైంకు వేడి అన్నం, వేడి కూర, వేడిగా ఒక గుడ్డు ఇస్తున్నారు అంటే అది ఆ దైవ నిర్ణయం. ఏ ప్రభుత్వమైనా సరే ఆ దాన్ని మాత్రం ఆపకూడదు. ఇప్పుడున్న ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారు వాటిని ఇంకా బాగా తీర్చిదిద్ది లోకేష్ బాబు చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా మనం మెచ్చుకొని తీరాలి. ఎందుకు అంటే ఆయన చదువుకున్న వారికి భోజనం బాగుండాలి, ప్రతి ఒక్కటి బాగుండాలి అని ఆయన చేస్తున్న దానికి మనం సెల్యూట్ కొట్టి తీరాల్సిందే. మీరంటున్నారు గరికపాటి గారు, నేను మిమ్మల్ని ఈ రోజు పూర్తిగా విమర్శించలేకపోతున్నాను. ఎందుకు అంటే మీరు మంచి జ్ఞానవంతులు. కానీ ఎందుకో మీరు మాట తూలారు. ఒక మాట తూలినంత మాత్రాన మిమ్మల్ని విమర్శించకూడదు అని నేను అనుకున్నాను. ఇంకొకసారి ఇలాంటి పరిస్థితి వస్తే నా అంత విమర్శకుడు ఇంకొకరు ఉండరు. మీ గురించి తెలిసిన వ్యక్తిగా నేను ఇప్పుడు మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడుతున్నాను. ఒక్కసారే కాబట్టి మీరు తప్పు మాట్లాడింది. అందుకే నేను మిమ్మల్ని గురువు గారు అని గౌరవంగానే మాట్లాడుతున్నాను. 90s బ్యాచ్ గా నేను చెప్తున్నాను. అప్పట్లో ఇలా మధ్యాహ్నాన భోజనం లేదు, చిక్కీలు లేవు, ఏది కూడా అసలు వాటర్ కూడా లేదు. ఒక రోజు తిని, ఒక రోజు తినక, టైంకు అన్నం తెచ్చుకోక, టైంకు అన్నం ఆ సద్దిపడి ఆ సద్దన్నం తినలేక పారవేసి వెళ్ళి క్లాస్ రూమ్ లో కింద కూర్చుంటే ఆ ఆకలి ఒక పక్క, ఆ పాఠాలు వినలేక ఒక పక్క, ఆ పాఠాలు అర్థం కాక ఒక పక్క, ఇక చదువు బుర్రకెక్కేది ఇక్కడ. కడుపు నిండా హ్యాపీగా ఉంటే ఆ చదువు మనకు వాళ్ళు చెప్పేది మన బుర్రకెక్కుతుంది. అప్పుడు సరిగ్గా తినేకి తిండి కూడా లేదు. మీరు చెప్పింది ఒక దాంట్లో నిజం. అది డబ్బున్న వారికి. డబ్బున్నవారు ఏదో ఒకటి తీసి పంపిస్తారు, వాళ్ళు తింటారు. ఆ స్కూల్లో అన్నం వాళ్ళు తినరు, కోడిగుడ్డు కూడా తినరు. కానీ పేద ప్రజలకు అదే ఆ దేవుడి ప్రసాదం. మీరు అలాంటి వాటినే వద్దని అదేదో సెక్సువల్ గా మీరు పోల్చారు పిల్లల్ని. అది చాలా చాలా పెద్ద తప్పు. గరికపాటి నరసింహారావు అని నేను అనను. ఎందుకు అంటే మీరు పెద్దవారు, ఒక మాట తూలారు, దాన్ని మీరు సరి చేసుకోండి. గరికపాటి నరసింహారావు గారు, మీ గొప్పల కోసం పేద ప్రజల ఆకలితో ప్రాణాలతో ఆడుకోకండి నరసింహారావు గారు. రావు గారు అని నేను సంబోధిస్తున్నాను అంటే మీ మీద గౌరవం. అదే గౌరవం లేకపోయి ఉంటే నా వాయిస్ వేరేలా ఉండేది. అది మీరు అర్థం చేసుకొని ఇలాంటి చెత్త మాటలు మీరు ఇక మాట్లాడకండి. ఒక పేదవాడు ఆకలి తీరుస్తుంది ప్రభుత్వం. టైముకు వేడి వేడి అన్నం, వేడి వేడి చారు, వేడి వేడి కోడిగుడ్డు ఇస్తుందంటే మనకు ఇంట్లో కూడా ఆ సౌకర్యం దొరకదు. అది ఒక ప్రభుత్వం ఇస్తోంది. అది ద గ్రేటెస్ట్ ఎక్కడైనా సరే, దేంట్లో అయినా సరే, వన్ అండ్ ఓన్లీ గ్రేట్ అది. మీరు దానినే తప్పు పట్టారంటే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఎన్నో రోజులు మేము 90s లో ఫుడ్ లేక, చదవలేక, ఆకలితో పడుకున్న రోజులు, కూర్చున్న రోజులు చాలా ఉన్నాయి సార్ గరికపాటి గారు. ఇప్పుడు ప్రభుత్వం అన్ని ఇచ్చి హ్యాపీగా చదువుకోమంటుంది. ప్రజలు, ప్రేక్షకులు
హ్యాపీగా చదువుకుంటున్నారు. ఇప్పుడు మీరు దానిని కూడా చెడదొబ్బకండి. మీరు ధనవంతులు కావచ్చు, ఒక చోట మీ ప్రవచనం చెప్తే లక్షలు రావచ్చు. కూలీ నాలి చేసుకునే ప్రజలకి, వ్యవసాయం చేసే రైతన్నలకి టైం టు టైం అన్నం కట్టించి అది ఆ టైంకి సర్దిపడి కొందరు తిని తినలేక ఎంతో మంది అవస్థలు పడ్డ రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి. ఇప్పుడు వేడి వేడి భోజనం వడ్డిస్తూ చిన్న పిల్లలకు హ్యాపీగా ఒక కోడిగుడ్డు ఇస్తూ, ఒక రాగి జావ ఇస్తూ, టైంకు వేడి వేడిగా భోజనం మాకు కూడా దొరకదు, మనకు కూడా దొరకదు ఎక్కడైనా సరే. కానీ చిన్న పిల్లల నుంచి ఇంటర్ వరకు కూడా వాళ్ళకు దొరుకుతుంది అంటే అది అదృష్టం. మీరన్నారు, ఆ అన్నాలు పెట్టి కోడిగుడ్లు పెట్టి వాళ్ళని ఏదేదో చేస్తున్నారని చండాల మాటలు, ఆ మాటలు నేను మాట్లాడలేను. కానీ ఆ వేడి వేడి అన్నం తినటం వల్ల వాళ్ళు యాక్టివ్గా స్కూల్లో హ్యాపీగా చదువుకుంటున్నారు. సద్దన్నం, సద్ది కూర ప్లేట్లలో బాక్సుల్లో పెట్టుకుని వెళ్ళి అది సద్దిపడి కొంచెం తిని తినక అవస్థలు పడి నీళ్లు తాగటానికి లేక బోర్లో యాడొస్తే ఆడ నీళ్లు తాగి మేము ఆ టైంలో అనుభవించాం. ఇప్పుడున్న వాళ్ళు కూడా మీరు అలాగే అనుభవించాలి అని మీరు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుని వాళ్ళకు వేడివేడిగా భోజనాలు వడ్డించి వాళ్ళ చదువులు సూపర్గా చెప్తున్నాయి. మీది చాలా తప్పు గరికపాటి నరసింహారావు గారు. గరికపాటి నరసింహారావు గారు అన్న పదాన్ని మీరు ఉంచుకోండి. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఈసారి నా వీడియో అలా ఇలా ఉండదు. ఎలా ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నా. ఇప్పుడు మాత్రం మిమ్మల్ని విమర్శించాను, కానీ మర్యాదగా. ఇంకొకసారి ఇలాంటి మాటలు వచ్చాయో నా వీడియో అలా ఇలా ఉండదు. గరికపాటి నరసింహారావు గారు, రోజుకు 2-3 వీడియోలు మీకు వింటాను. ఇలా వంటి మాటలు మాట్లాడితే ఎలా మీరు? గరికపాటి నరసింహారావు గారు కొన్ని మాటలు తూలాడు, కొన్ని మాటలు తెలిసి తెలియక మాట్లాడాడు అని నాకు అనిపిస్తుంది. బ్రదర్స్, మీకేమనిపిస్తుందో లైక్, షేర్, కమెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ. జై ఇండియా, జై భారత్.